ఎస్ సార్. నటికుమార్ గారు నిన్న మెగాస్టార్ చిరంజీవిని మీరు కూడా కలిశారు. అంటే మీరు ఏ అంశాలు ప్రస్తావించారు, మీకేమనిపిస్తుంది సార్? ఈరోజు తెరపడే అవకాశం ఉందా? ఈరోజే సినీ కార్మికుల సమ్మె ఈ వివాదానికి క్లైమాక్స్ ఉండబోతుందా? కంపల్సరీ ఉంటుందని అనుకుంటున్నానండి. ఎందుకంటే నిన్న 2 hours ఎవరికి ఇవ్వని టైము 2 hours చిన్న సినిమా నిర్మాతలకు ఇచ్చి ప్రతిదీ కూడా అంటే కార్మికుల వైపు నుంచి ఎక్కడ ఆగింది, ఎక్కడ స్టార్ట్ అయింది, పెద్ద నిర్మాతలు ఎక్కడ ఆగింది, ఎక్కడ స్టార్ట్ అయింది, చిన్న నిర్మాతలకు ఏ ప్రాబ్లం ఉంది, మొత్తం ఇండస్ట్రీ ఏ విధంగా ఎందుకు అంత సడన్ గా షూటింగ్ స్టార్ట్ ఆగిపోయింది, ఎందుకనేది మొత్తం టోటల్ గా 2 hours కూడా విన్నారండి. విని ఆయన కూడా కొన్ని చెప్పడం జరిగింది. మీరు కూడా ఒక మెట్టు తగ్గాలి, ఒక మెట్టు పెరగాలి, అంటే కార్మికులు బాగుండాలి, మొత్తం టోటల్ గా పెద్ద నిర్మాతలు బాగుండాలి, చిన్న సినిమా నిర్మాతలు బాగుండాలి. ఈ ఫార్ములా సజెషన్ మొత్తం టోటల్ గా పెద్దవాళ్ళది విన్నాను నేను, మీది విన్నాను. మీ బాధ అతీతం, మేము దానికి క్యూబ్ డబ్బులు కూడా రావట్లేదు వాస్తవం. చిన్న సినిమాలు ఆడట్లేదు వాస్తవం. కాకపోతే సినిమా ప్రేమతో, సినిమా మీద ఒక పిచ్చితో సినిమా తీయడం తప్ప నిజంగా చిన్న సినిమా నిర్మాత డబ్బు సంపాదించట్లేదు. కనుక మేము 2018 ఏదైతే ఉందో, 2022 ఏదైతే ఉందో, 2018లో పెంచిన రేట్ల మీద 25% తగ్గించి 5 కోట్ల లోపల సినిమా చేయాలి. 22లో వచ్చి 2000 ఏదైతే 15% తగ్గించి షూటింగ్ చేయాలి అనేది ఆ రోజు మనకు ఒప్పందం ఉంది ఫెడరేషన్ లో. అయితే ఫెడరేషన్ ఫెయిల్ అయ్యింది, కొంత మా వాళ్ళు కూడా ఫెయిల్ అయ్యారు. ఎందుకంటే నిర్మాతకి మొత్తం టోటల్ గా ఒక గవర్నమెంట్ బుక్ ఇచ్చినట్టు ఇచ్చి దాంట్లో ఫెయిల్ అయ్యారు. అందుకే నేను దాంట్లో కూడా అన్నయ్య గారు నేను ఏమడిగానంటే, అన్నయ్య 5 కోట్ల లోపు అనేది మనకు అర్థమవుతుంది, చిన్న నిర్మాతను కాపాడారు. 48 hours లో ఆ సినిమా 5 కోట్ల 10 కోట్ల 2 కోట్లు అనేది తేల్చి వాళ్ళకి లెటర్ ఇచ్చి షూటింగ్ అయ్యేటట్టు మనం సాల్వ్ చేయాలి. అదొక్కటి మీరు గట్టిగా కొంచెం చెప్పి చిన్న నిర్మాతలను కాపాడండి. పెద్ద నిర్మాతలు కూడా వాళ్ళు ఏ విధంగా అడుగుతున్నారో, వాళ్ళ 3 యూనియన్లు ప్రాబ్లం ఉంది, ఆ యూనియన్లు కూడా ఒక్కసారి కూడా వివరించాము, అది కూడా ఆయన దృష్టిలో ఉంది. అలాగే పెద్ద సినిమా కార్మికుల వైపు నుంచి కూడా ఎక్కడ ఆగింది, ఎక్కడ వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు అని అన్ని కూడా వివరించి చెప్పాం. ఒకటే అందరికీ న్యాయం చేసే విధంగా ఇవాళ వాళ్ళతో కూడా ఫెడరేషన్ అంతా కూడా విని మొత్తం టోటల్ గా ఒక కంక్లూజింగ్ వస్తుందని చెప్పారు. పూర్తి నమ్మకం అయితే పెద్ద సినిమా నిర్మాతలు కానీ, మేము కానీ, ఫెడరేషన్ వాళ్ళు కానీ చిరంజీవి గారి మీద పూర్తి నమ్మకం మాకుంది. ఎందుకంటే ఆయన కొందరివాడు కాదు, అందరివాడు, అందరికీ కూడా ఆలోచించి నిర్ణయం తీసుకుంటాడు. 10 మందికి బాగు చేయడమే తెలుసు తప్ప వాళ్ళకి చేటు చేయడం రాదు. ఎందుకంటే మంచి చెయ్యాలని ఆలోచన కుటుంబానికి ఉంటుంది తప్ప ఇంకొక ఆలోచన ఆయనకు రాదు. కాబట్టి కనుక కార్మికులు ఆయన చెప్పిన మాట వింటామన్నారు, మేము ఆయన చెప్పిన మాట వింటాం. అలాగే పెద్దవాళ్ళు కూడా నేను మాట్లాడే వాళ్ళు కూడా వింటున్నారు. పెద్దవాళ్ళు ఒక మెట్టు పైకి ఎక్కాలి, కార్మికులు ఒక మెట్టు కిందకు దిగాలి. చిరంజీవి గారి ఆధ్వర్యంలో రేపు సాయంకాలం కల్లా ఈ క్లైమాక్స్ వస్తుందని పూర్తిగా నేను నమ్ముతున్నాను. నేను మాట్లాడినవన్నీ కొన్ని అయితే మీకు ముందు చెప్పలేము, కానీ ఎట్టి పరిస్థితుల్లో పూర్తి అవగాహనతో చిరంజీవి గారు ఉన్నారు, పూర్తి ఆలోచనతో ఉన్నారు. కనుక చిన్న వాళ్ళకి ఏ విధంగా ఈ వివాదం సమ్మె ఎంత బహిర్గతం అయినప్పుడు ఇంకా దాయడానికి ఏముంటది, ఇంకా మిగతా మాట్లాడారు అంటే కాదు, అంటే దాయడానికంటే చర్చలు అవుతున్నప్పుడు ఇప్పుడు చిరంజీవి గారికి ఒక బాధ్యత చెప్తున్నప్పుడు ఇప్పుడు కొంచెం ఆ పర్సంటేజ్ కింద వాటి కింద మనం మీకు చెప్పలేము, అంతే, అంతకన్నా వేరేది ఏం లేదు, దాచేది ఏం లేదు. ఓకే, అంటే నటికుమార్ గారు ఆల్రెడీ మనం చూసాం, మీ నిర్మాతలందరూ మాట్లాడుకొని కొన్ని వేజెస్ కి సంబంధించి ఆల్రెడీ ఒక ప్రొఫార్మా అనౌన్స్ చేశారు. దాని మీద వాళ్ళు వ్యతిరేకించారు. మళ్ళీ ఆ రోజు అసలు సమ్మెకి బ్రేక్ పడుతుందని అందరూ అనుకున్నారు. అంటే ఆ టారిఫ్స్, ఆ వేజెస్ లో మార్పులు వచ్చే అవకాశం ఏమైనా ఉందా, పర్సంటేజ్ వైజ్ కానీ మిగతా పరంగా కానీ? అదే అంటున్నానండి, ఒక మెట్టు వాళ్ళు ఎక్కుతారు, ఒక మెట్టు తగ్గాలి, రెండు కలిపి ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. అది వీళ్ళు సానుకూలంగా ఉన్నారు, వాళ్ళు సానుకూలంగా ఉన్నారు, మేము సానుకూలంగా ఉన్నాం. చిరంజీవి గారికి పూర్తిగా ఒక ఆలోచన వచ్చింది. ఆ ఆలోచనలో కంపల్సరీ క్లైమాక్స్ కి వస్తారు. ఇవాళ సాయంకాలం 4 గంటలకి కార్మికులతో మాట్లాడిన తర్వాత మళ్ళీ రేపు ఫైనల్ కంక్లూజింగ్ వస్తుందని పూర్తి నమ్ముతున్నా. ఓకే, నటికుమార్ గారు, అంటే ఇప్పుడు కొందరు నిర్మాతలు దాదాపు ఒక 13 కోట్ల వరకు బకాయిలు ఉన్నారు, అంటే ఫెడరేషన్ కానీ, సినీ కార్మికులు కానీ, మిగతా యూనియన్లు కానీ ఒక చర్చ జరుగుతోంది. అంటే ఆ బకాయిల చెల్లింపుపై కూడా కొంత స్పష్టత కావాలని అడిగారు కొద్ది రోజుల కిందట ఫెడరేషన్ నాయకులు. అలాగే మన 10 టీవీలోనే వల్లభనేని అనిల్ ఎవరైతే ఉన్నారో ఫెడరేషన్ అధ్యక్షుడు, ఆయన కూడా ఒక మాట అన్నారు. దానిపైన కూడా కొంత క్లారిటీ వస్తుందా, ఆ డిస్కషన్ ఏమైనా వచ్చిందా? వచ్చిందండి.
కంపల్సరీ చిరంజీవి గారు ఒకటే మాట అన్నారు, వాళ్ళ ఏదైతే ఉన్నాయో కంపల్సరీ మన బాధ్యత, వాళ్ళు ఇవ్వాల్సిన బాధ్యత ఉంది, కంపల్సరీ రెస్పాన్సిబిలిటీ. వాళ్ళ ముందు ఆ పేమెంట్స్ కూడా వాళ్ళ డైలీ వేజెస్ ఏదైతే బకాయిలు ఉన్నాయో ఆ పేమెంట్ చేయాల్సిందే, 80% చేయాలి. వాళ్ళ డబ్బులు మనం ఆపడానికి లేదు అని కూడా చిరంజీవి గారు నేను చెప్పడం కూడా జరిగింది. ఎందుకంటే అది న్యాయం కదా, వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు కదా, వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు వాళ్ళు అడుగుతున్నారు కానీ వేరే డబ్బులు అడగట్లేదు కదా అనేది కూడా వచ్చింది. దాంట్లో ఎవరిమైనా సరేనండి, చిరంజీవి గారైనా మేమైనా ఎవరైనా వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వాల్సిందేనండి, అది ఇవ్వాలి కదా, కంపల్సరీ ఇవ్వాల్సిందే కదా. అవును. దాంట్లో చిరంజీవి గారు చాలా పాజిటివ్ గా ఉన్నారు, ముందు వాళ్ళ డబ్బులు వాళ్ళకైతే ఇవ్వాలి కదా అన్న దాని మీద ఉన్నారు. అంటే తెలకపల్లి రవి గారు ఇందాక తెలకపల్లి రవి గారు చెప్పినట్టు ఏది ఏమైనా ఇప్పుడు రాత్రి అన్ని పంచి పర్వణాలు రావండి. ఇవాళ వాళ్ళతో కూర్చొని మాట్లాడిన తర్వాత రేపు ఒక ఫార్ములా ఒకటి అయితే ఇది రెగ్యులర్ గా షూటింగ్ ఎల్లుండి నుంచి స్టార్ట్ అయితే మొత్తం టోటల్ గా చిరంజీవి గారి ఆధ్వర్యంలో మళ్ళా ఈ తక్కువన్నీ కూడా ఏదైతే ఉన్నాయో వాళ్ళు ఇప్పుడు 9 to 9 అంటున్నారా, ఇంకోటి అంటున్నారు, ఇవన్నీ కూడా ఇది కూర్చొని చర్చించుకోవాల్సిందండి. రాత్రి అవ్వదండి షూటింగ్, అది అవుతేనే షూటింగ్ అవుతుంది అంటే జరగదు. కనుక చిరంజీవి గారికి ముందు షూటింగ్ స్టార్ట్ అవ్వాలా, ఆ స్టార్ట్ అవడానికి వాళ్ళకేంటి వీళ్ళకేంటి ఎక్కడ బ్రేక్ పడింది దాన్ని అక్కడ ఫినిష్ చేసి తక్కువది కూడా ఏ విధంగా చేయాలి, ఏ విధంగా తక్కువన్నీ కూడా ఏ విధంగా కమ్ చేయాలి, ఏ విధంగా మాట్లాడాలి, దాంట్లో కూడా ప్రతి దాంట్లో కూడా ఆయనకు ఒక ఆలోచన ఉందండి. చిన్న సినిమా నిర్మాతని ఎలా బతికించాలి, కార్మికుడిని ఎలా బతికించాలి, పెద్ద సినిమా నిర్మాతని ఎలా కాపాడాలి, వేస్టేజ్ అనేది మొత్తం టోటల్గా ఎలా చేయాలి అనేది ఆయన ఒక మాట చెప్పాడండి. ఫస్ట్ నేను మొదలు పెట్టాను, ఎందుకంటే మా అమ్మాయి షూటింగ్ చేస్తుందాక నాకు తెలియదు కనుక నేనే మొదలు పెడుతున్నా, మీరు దయచేసి మొత్తం ప్రొడక్షన్ ఫుడ్ ఏది ఉందో అదే మీరు అందరూ కూడా మా సెక్యూరిటీ గానీ ఏదైనా మీరు తినండి, నాకు ఏదైనా ఇంటి నుంచే ఫుడ్ వస్తుంది, దయచేసి మీరు లైవ్ కిచెన్ పెట్టి మీరు ఇష్టం వచ్చిన బిల్స్ అయ్యొద్దు, నేను ఏదైనా ఫ్రూట్స్ కూడా నేను తిన్ను, దయచేసి ఇలాంటివన్నీ కూడా మీరు తీసుకురావద్దు, అంటే ఖర్చును తగ్గించండి, భారాన్ని తగ్గించండి, ఒకవేళ నాలంటే నేను స్టార్ట్ చేస్తే అందరూ స్టార్ట్ అవ్వాలి, ఇది ఒక మొత్తం టోటల్ గా ఇది కొంత ఖర్చు తగ్గుతుంది, భారం తగ్గుతుంది, ఇది ఈ విధంగా కూడా నా ముందుకు వచ్చాయి, కొంత మిస్గైడ్ చేస్తున్నారని కూడా తెలిసింది కనుక నేను స్టార్ట్ చేశాను, కనుక నాతో పాటు హీరోలు అందరూ కూడా చేస్తారు అనుకుంటున్నాను, సైడ్ ఆర్టిస్ట్ కూడా చేస్తారు అనుకుంటున్నాను, దాంట్లో కొన్ని కోట్ల రూపాయలు కలిసి వస్తుంది అంటే ఆయనే ఒక ముందు అడిగేశాడు. ఎందుకంటే ఆయన దృష్టికి వచ్చింది ఇప్పుడు దాకా ఆయనకి కూడా తెలియదు, ఇప్పుడు ఇక్కడ ఏ వేస్టేజ్ ఖర్చు ఎంత అవుతుందో ఏంటి అనేది ఆయనకి కూడా తెలియదు ఒక హీరోగా. కానీ వాళ్ళ అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఆ అమ్మాయి ఇప్పుడు నిర్మాత ప్రతిదీ కూడా వస్తున్నప్పుడు వాళ్ళ అమ్మాయి డిస్కస్ చేస్తుంటే డాడీ ఇలా వేస్ట్ అవుతుంది అంటే అప్పుడు చిరంజీవి గారికి అర్థమవుతుంది ఎక్కడెక్కడ ఈ వేస్టేజ్లు అవుతున్నాయి, ఎక్కడెక్కడ పోతుంది, అంటే ఎక్కడ మనం ఇబ్బంది అంటే పెరుగుతుంది బడ్జెట్ అనేది అర్థమవుతుంది. కాబట్టి అందుకే చిరంజీవి గారు ఫస్ట్ ఆయనే దానికి ఇంట్లో నుంచి ఫుడ్ తెప్పిస్తాను, ఇంకా ఏది కూడా మాకు వేస్ట్ చేయదు, లైవ్ కిచెన్ పెట్టద్దు అంటే చాలా మంది అనుకుంటారు ఏముంది 10,000 5,000 అనుకుంటారండి, ఒక్క షూటింగ్ కి రోజుకి ఒక 70,000 80,000 రూపాయలు వేస్టేజ్ అవుతుంది. నిర్ణయం తీసుకున్నానని చెప్పారు. అందుకే నిర్మాతలు అందరూ హీరోలు అందరూ ఆ నిర్ణయం తీసుకుంటే నిర్మాతకు మనం ఆ ప్రొడక్షన్ మనం కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గించినట్టు. కనుక ఇప్పుడు కార్మికుడికి పెంచడంలో మనం బాధ అనిపిస్తుంది, కార్మికుడికి పెంచడంలో తప్పేమని అనిపించట్లేదండి ఎవరికి. ఇక్కడ కొన్ని చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఆ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయాలి. ఆ ప్రాబ్లము ఒక ఫైటర్స్ లోని డాన్సర్స్ లోని ఫోకస్ పుల్లర్ లోని ఉంది, దానికి కూడా యూనియన్ నాయకులతో మార్నింగ్ మాట్లాడితే దాన్ని కూడా వాళ్ళు ఏదో ఒక ఫార్ములా తీసుకున్న చిరంజీవి గారి దగ్గరికి కూర్చొని మాట్లాడితే సాల్వ్ అవుతుందని నేను అనుకుంటున్నా. రైట్ అంటే నటికుమార్ గారు ఇది బిగ్ లెసన్ కాదా ఇండస్ట్రీకి? సరే పరిష్కారం దిశగా అడుగులు పడుతున్నాయి, మెగా ఫార్ములా రెడీ అవుతోంది, అలాగే మెగాస్టార్ చిరంజీవి నిన్న ఏం చెప్పారో చాలా స్పష్టంగా మీరు వివరించారు. అంటే 15 రోజుల పాటు సమ్మె జరిగిన దాఖలాలు ఈ మధ్య కాలంలో ఎప్పుడు లేవు. సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఈ 24 క్రాఫ్ట్స్ వీటన్నిటికి మధ్య పొరపచ్చాలు ఉండటము, గ్యాప్స్ గందరగోళాలు ఉండటం అనేది ఒక ఎత్తు అయితే, కార్మికులు వర్సెస్ నిర్మాతల మధ్య ఈ సమస్య ఇక్కడి వరకు రావటం రెండో ఎత్తు. ఎలాంటి గుణపాఠం నేర్చుకోవాలి ఇండస్ట్రీ? 2011-18 రోజులండి. ఆ రోజు పెద్దలు దాసనారాయణరావు గారు, నేను, పెద్దలందరం దిల్రాజు గారు అందరం కలిపి కాలప్ చేసాం. ఇది
అక్కడి నుంచి ఇప్పుడు దాకా జరగలేదండి. మళ్ళా మొన్న ఏదో 1-2 రోజుల్లో జరిగింది తప్ప ఇంత రోజులు జరగడం అనేది ఓన్లీ యూగోలు మాత్రమేనండి. ఇంకోటి ఏమీ లేదు ఇక్కడ. అంటే ఎవరికి వాళ్ళు యూగోలు తీసుకొని మేము గొప్ప అంటే మేము గొప్ప. అందుకే అంటారండి, ఇప్పుడు ఇద్దరి మధ్యన మనకి ఇబ్బంది వచ్చినప్పుడు పెద్ద మనిషి అంటూ ఉండాలి, పెద్ద మనిషి అంటూ రావాలి. మీకు ఆ 2011లో కూడా మాలో వాళ్ళకి మాకు పడలేదండి. పడకపోతే అప్పుడు మాకు అప్పు చెప్తే పెద్ద ఆయన దాసనారాయణ గారిని కూర్చోబెట్టి వాళ్ళందరినీ పిలుచుకొచ్చి మొత్తం అందరిని పిలుచుకొచ్చి సంతకాలు పెట్టించి షూటింగ్ రాత్రి 8 గంటలు స్టార్ట్ చేయించామండి. కుమార్ గారు ఒక చిన్న మాట, 2011కు 2025కు మధ్యలో పరిశ్రమలో చాలా మార్పులు వచ్చాయి. సో పెద్ద మనిషి చూపించినప్పుడు చాలా పెద్దవాళ్ళు పెద్ద మనిషి ఇంకొంచెం ఎక్కువ చూపించాల్సిన అవసరం మటుకు ఇప్పుడు వచ్చింది. అది చిన్న నిర్మాతల గురించి కానీ చిన్న పని వాళ్ళ గురించి కానీ. అంటే ఇక్కడ రవి గారు ఇక్కడ ఏమైందంటే అండి, ఇప్పుడు కొంతమంది గిల్ట్ అని పెట్టుకొని, ఇప్పుడు ఇందాక అరవింద్ గారు పెద్దలు అరవింద్ గారు ఒక మాట అన్నారు, ఎవరి కుంపటి వాళ్ళదని. నేను 2 విషయాలు నేను ఆ విషయం కోసం చెప్తాను, ఎందుకంటే చెప్పాలి, మీరు అన్నారు కాబట్టి ఆ మాట చెప్పాలి. ఎందుకంటే అరవింద్ గారు ఇప్పుడు మేము ఏ రోజు కౌన్సిల్ నేను జాయింట్ సెక్రటరీ అండి, ఛాంబర్ ఇంతకు ముందు నేను దాదాపు 8 సంవత్సరాలు చైర్మన్ గా చేశాను. ఇప్పుడు కౌన్సిల్ ఛాంబర్ పెట్టింది మేము కాదండి, పెద్దలు అప్పుడున్న పెద్దలు అందరూ 1941 ఒకరు పెడితే ఛాంబర్ పెడితే కౌన్సిల్ 97లో ఇక్కడ పెట్టామండి. మద్రాస్ కౌన్సిల్ నుంచి మనం ఉన్నాం, మద్రాసులో ఉన్నప్పటి నుంచి కౌన్సిల్ అక్కడే ఉంది. అంటే పెద్దలు పెట్టిందే, అరవింద్ గారు ఫాదర్ రాజు రామలింగ గారు అవ్వచ్చు, మన చాలా మంది అంటే పెద్దలు అందరూ బండారు అక్షయ్ గారు అవ్వచ్చు, వాళ్ళంతా పెట్టిన సంస్థనే మేము నడుపుతున్నాం అండి. నడుపుతున్నప్పుడు ఇది ఇన్సూరెన్స్ క్లెయిమ్ అనేది, పేదలకు పెన్షన్ అనేది, మొత్తం ఏది మామూలు సినిమా నిర్మాతలకు లేని వాళ్ళకి పెన్షన్ అనేది, అది దాసనారాయణరావు గారు, కెఎస్ రామారావు గారు, అప్పుడున్న పెద్దలు అరవింద్ గారు, వీళ్ళందరూ కలిపి అయ్యో మన దగ్గర ఇంత ఫండ్ వస్తుంది, ఆ ఫండ్కి మనం కూడా నిర్మాత కాపాడాలని ఒక ఆలోచనతో చేసిన కార్యక్రమమే. ఆ కార్యక్రమాన్ని మేము ఆ నిర్మాతల మండలి నుంచి చేస్తున్నప్పుడు సినిమాలు తీని వాళ్ళకి ఎందుకు ఇవ్వాలని కొంతమంది బయటకు వెళ్ళిపోయారు. ఇది వాస్తవం, చాలా మందికి తెలియదు ఎందుకు వెళ్ళారు. ఇప్పుడు అక్కడ డిపాజిట్ డబ్బుని తీయకూడదు, అలాగే మీకు ఉన్న ప్రాపర్టీని అమ్మకూడదు, దాని మీద వచ్చిన ఆదాయాన్ని మాకు ఏదైతే యాడ్స్ రూపంగా ఆదాయం వచ్చిందో ఆ ఆదాయాన్ని రూపంలో మేము మెడిక్లెయిమ్ కానీ వాళ్ళకి పెన్షన్స్ కానీ కష్టాల్లో ఉన్న వాళ్ళకి ట్రస్ట్ రూపంగా కానీ ఏదో ఒక రూపంలో ఇవ్వాలి. ఇది పెద్దలు పెట్టిందేనండి, మేము పెట్టింది కాదు. వీళ్ళకి కొంతమంది సినిమాలు ఇప్పుడు వచ్చే సినిమాలు తీస్తున్న వాళ్ళు ఏమంటే మా డబ్బు వృధా అయిపోతుంది అంటున్నారు, కానీ కాదండి, అది వాళ్ళు ఒక గిల్ట్ అని పెట్టుకున్నారు, వాళ్ళు నలుగురు అయిపోయారు. ఎవరి కుంపటి వాళ్ళు నలుగురు పెట్టుకున్నారు. దాంట్లో మళ్ళా నేను చెప్తాను, దిల్ రాజు గారికి ఒకరు పడితే ఇంకొకరికి ఒకరు పడదు, అరవింద్ గారికి ఒకరు పడదు, పెద్దలు మేము కాదన్నామండి. సార్ పెద్దవాళ్ళకి చాలా పెద్ద గుంపట్లు ఉన్నాయి సతీష్, ఒక మాట చెప్పాలంటే పెద్దవాళ్ళకి ఒకటే ఇంట్లో కూడా చాలా గుంపట్లు ఉన్నాయి. ఎందుకు అరవింద్ గారిని మేము కాదన్నామా? అరవింద్ గారు వచ్చి కౌన్సిల్లో నించొని మీరే నిలబడండి, ఛాంబర్ లో మీరు నిలబడండి, మీరు పెద్దలుగా చెయ్యండి, ఈ రోజు అందరూ కూడా మీరు అందరూ రండి. ఇప్పుడు మేము చిరంజీవి గారు మాకు అనలేదు, మేము చిరంజీవి గారిని బతిలాడామండి, సార్ మీరు పెద్ద దిగ్గా ఉండాలి, ప్రాబ్లం ఎక్కడికి వెళ్ళిపోతుంది, కష్టాల్లో నెట్టేస్తే ఇబ్బంది పడుతున్నాం, కార్మికులు ఆకలితో పడుతున్నారు, చిన్న నిర్మాతలు ఇబ్బంది పడుతున్నారు, పెద్ద నిర్మాతలు కొంతమంది ఒక 2-3 యూగోల వల్ల ఇది ప్రాబ్లం వస్తుంది సార్ అని చెప్పి మేము ఆయన కాడికి వెళ్ళామని అందరం, యూనియన్ అవ్వచ్చు, మేము అవ్వచ్చు, పెద్ద నిర్మాతలు అవ్వచ్చు. అంటే పెద్ద దిక్కు కావాలి అని కంపల్సరీ ఉండాలండి. అంటే ఇద్దరి మధ్యన గొడవ వస్తున్నప్పుడు మన పెద్ద దిక్కు కావాలి, ఎందుకంటే దానికి అక్కడ ఫుల్ స్టాప్ పడాలి, అక్కడ ఫుల్ స్టాప్ పడకపోతే అవదండి. అందుకనే మేము అరవింద్ గారిని కానీ ఇప్పుడు వేరే కుంపటి అంటే అరవింద్ గారిని మేమేమైనా అరవింద్ గారిని కానీ దిల్ రాజు గారిని కానీ మేము ఎవరినైనా కాదన్నామండి? అవును, వాళ్ళు ఇంటి మెంబర్లే కదండి, వాళ్ళు పెద్దలే కదా, ప్రతి డిస్కస్ గవర్నమెంట్ కి ఎవరు వెళ్తున్నారండి? రవి గారు పరిశ్రమ వేరు, మన వ్యక్తిగత ఆలోచనలు వేరు, వ్యక్తిగత ఆలోచనలు 100 ఉంటుంది, కానీ పరిశ్రమ అనేది అందరం కలిసి రావాలి. ఎందుకంటే నేను 13వ సంవత్సరం ఇక్కడికి వస్తే తిండి పెట్టింది కలమ్మ తల్లి, ఈ రోజు ఎంత వాడిని అయ్యానంటే సినిమా కలమ్మ తల్లి. కనుక ఈ రోజు నాకు గురువు గారు నేర్పించిన, చిరంజీవి గారు నేర్పించినా నేర్పించినా 10 మందికి మంచి చెయ్యండి, చెడు చెయ్యొద్దు, మా పేరు చెడ్డ పేరు రాకూడదు. ఇది 100% మనం తీసుకోండి. పరిశ్రమలో నలుగురు బాగుండాలి, 10 మంది బాగుంటేనే ఇండస్ట్రీ బాగుంటుందండి, ఒక్కరు బాగుంటే ఇండస్ట్రీ కాదండి, 10 మంది అన్నం తింటేనే ఇండస్ట్రీ బాగుంటుందండి. అది ఫస్ట్ నుంచి మేము నేర్చుకున్నది, మేము 10 మందికి చెప్పాలనే కోరుకుంటాం. కనుక పెద్దలు అరవింద్ గారు కావచ్చు, ఎవరిని మేము ఎప్పుడు కూడా వాళ్ళ గౌరవం వాళ్ళకే ఉంటుందండి, వాళ్ళ గౌరవం ఏ రోజు తీయం. కాకపోతే వాళ్ళు వేరే గెలిపోయి 10 మంది, ఆ 10 మందిలో 4 కుంపట్లు పెట్టుకుంటే మేమేం చేస్తాం? సంతోషం మాకుంది. అవార్డు వచ్చే చెప్పి ఈ రోజు రమ్మంటే వస్తున్నారండి? రావట్లేదుగా. అవార్డు ఈవెంట్ పెడితే వస్తున్నారా పోనీ ఎవరైనా? రావట్లేదు. మరి మన తెలంగాణ గద్దెల అవార్డుకు ఎవరు వచ్చారండి?
ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ అటు సైడ్ పెట్టుకున్నారండి. Right. ఎవరైతే వెళ్ళారో 10 మంది, Hmm. కానీ ఇంకొక మాట అంటారండి, యాడ్స్ రెవెన్యూ మీకు 10 మందికి వస్తుంది, కానీ మాకు ఏ రూపాయి రాకపోయినా మాకు వచ్చిన మెంబర్షిప్లతో ఈ రోజు దాకా మెడిక్లెయిమ్ ఆపలేదండి. 4 లక్షల రూపాయలు మెడిక్లెయిమ్ ఆపలేదు, పెన్షన్లు ఆపలేదు, ఇండస్ట్రీలో ఎక్కడ రూపాయి అప్పు లేకుండా ప్రొడ్యూసర్ కౌన్సిల్ నడిపిస్తున్నామండి. ఓకే, అంటే ఈ రోజు సంస్థ అండి, అది పెద్దల సంస్థ మాది కాదండి. ఈ రోజు నేను ఉండొచ్చు, రేపు ఇంకొకరు ఉండొచ్చు, అవును. కానీ సంస్థ పోస్టులు అనేది అలాగే ఉంటాయండి. Yes, sir. సంస్థ వాల్యూ అండి. నటి కుమారో లేకపోతే ప్రసన్న కుమారో లేకపోతే దామోదర్ ప్రసాద్ కాదండి అక్కడ. రైట్, మనం ఎప్పుడు కూడా సంస్థకు విలువ ఇవ్వాలండి. ఎస్, ఈ రోజు 10 టీవీలో సతీష్ గారు ఉండొచ్చు, మన రవి గారు ఉండొచ్చు, నటి కుమార్ ఉండొచ్చు, కానీ 10 టీవీ ఇస్ వాల్యూ, అబ్సల్యూట్లీ, ఓనర్ ఇస్ వాల్యూ. అంటే ఒక సంస్థకు మనం వాల్యూ ఇవ్వాలి, ఎస్ సార్, ఆ సంస్థకు మనం గౌరవం ఇవ్వాలి. Right. అది అందుకంటే అరవింద్ గారు పెద్దలు అన్ని ఆయన తెలుసు. ఆయన మాట్లాడిన మాటలు ఆయన దగ్గర అర్థం ఉంది, మా దగ్గర లేదండి. ఆయన Okay. దగ్గర పాయింట్ కూడా ఉంది. ఎస్ సార్.